ఇక మెట్రో డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా బురాన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మండలంలోని బురాన్పల్లిలో పల్లెల్లో పనుల జాతర 2025లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 20 లక్షల వ్యయంతో చేపట్టే బురాన్పల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. మహిళలకు ముట్టేటివి ముఖ్యంగా 2500 రూపాయలు ఒకటి ఉన్నది, ఇంటి యజమానికి ఇచ్చేది ఉన్నది. అట్లనే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిది చెక్కులు ఇచ్చేటప్పుడు ఓ తులం బంగారం కూడా ఇస్తామన్నాం, ఆ తులం బంగారం ఇచ్చేది ఉన్నది. అట్లా 2-3 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా తొందరలో ఈ అప్పు మిత్తి కట్టుకుంటా చేసుకుంటా ఇవి కూడా 4-5 నెలల లోపల అవి కూడా ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది. అట్లనే నేను మీ ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి మీరు తెచ్చియాలనే ఆలోచన ఉన్నది. అట్లనే పెన్షన్ కూడా చాలా ముఖ్యమైంది. పెన్షన్ ఆయన ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండో ఏం లేదో మీకు తెలుసు, కానీ మనం ఇద్దామనుకున్నప్పుడు అంత అప్పుల పాలు ఉన్నామని చెప్పేసి పెన్షన్ కొద్దిగా ఆగింది. ఇట్లా ఏదైతే 2500 ఆగిందో, తులం బంగారం ఆగిందో అట్లా ఆగింది. కానీ గ్రూపులకు పైసలు లేకుండే ముందు 10 ఏళ్ళు డాక్రా గ్రూపులకు పైసలు ఇచ్చిండు. ఆ కేసీఆర్ ఇయ్యలేడు, మిత్తి లేకుండా పైసలు ఇయ్యలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గ్రూప్కు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు మిత్తి లేకుండా. అట్లా ఇవి కల్లుగీత వృత్తి రక్షణ హామీల అమలుకై గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కల్లుగీత వృత్తిలో మరణించిన గౌడన్నలకు నివాళులు అర్పించారు. గౌడ కులస్తులకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు ఆపాలని అన్నారు. నిర్బంధాన్ని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా ప్రధానమైన డిమాండ్లు 5 డిమాండ్లు. మాకు 25% వయసులలో రిజర్వేషన్ ఇచ్చి గౌడ సొసైటీలకు టీసీఎస్లకు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరు. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5000 పెన్షన్ ఇస్తున్నారు. చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మరియు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగామ జిల్లాకు నామకరణం చేస్తున్నారు. మరియు ట్యాంకు బోర్డు మీద మొన్న భూమి పూజ చేసినందుకు సంతోషమే, కానీ మా వృత్తి మీద దెబ్బతీస్తున్నారు. హైదరాబాద్ లోని గౌడ కళ్ళు దుకాణాలు అన్నిటిని కూడా నిర్బంధంగా మూసివేసి గీత వృత్తి మీద ఈ దాడిని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ముఖ్యంగా అత్యధిక జనాభా గల కుల వృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలకు భ్రమపడి ఓట్లేసి అధికారంలో తెచ్చింది. ఇలా అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచే ఎవరైతే ఓట్లేసి అధికారంలో కూర్చునబెట్టినరో ఆ వర్గాలను తొక్కుతూ, అణచివేస్తూ, రకరకాలుగా హింసిస్తూ, అనేక అక్రమ కేసులు పెడుతూ, కుల వృత్తులను ధ్వంసం చేస్తూ, అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది. అధికారంలో వస్తున్నామని తెలిసి, ఆనాడు ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారం వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో వచ్చిన వెంటనే మెదక్ జిల్లా రామాయంపేటలో యూరియా కోసం రైతులతో కదం తొక్కారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. రామాయంపేటలో రైతులతో కలిసి మనగ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. యూరియా అందక రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు. రామాయంపేట నుంచి దొంగలదారమారము ఒక లారీ పోయిందని అన్నారు, రాయలపూర్ ఒక లారీ పోయిందన్నారు. ఆడికి పోయినాము. దొంగలదారమారం పోతే ఆడ అయిపోయింది. పెద్దమల్ రెడ్డి పోయినాము. ఆడ
అయినా ఈయననే నమ్ముతున్నారు, అయినా అధికారులు ఈయనకు మందు బస్తాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులకు జరుగుతున్నా ఇంకా కూడా ఈయనకే అలాట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య. రేపు ఇతని మీద రేపట్లోగా ఈ షాపు మీద గనక షోకాసు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోతే షాపు ముందు కూడా యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది. అయినా కాంగ్రెస్కు సోయి లేదు. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు, ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు, ఇంకో మంత్రి చేతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు. ఒక్కసారి రండి రామాయణపేటకి, వాళ్ళ చూస్తే తెలుస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్డు ఎక్కలేదు, యూరియా కోసం ఎక్కలేదు, యూరియా కోసం లైన్ కట్టలేదు, విత్తనాల కోసం లైన్ కట్టలేదు. నీళ్ళు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి యూరియా కొరత లేకుండా చూసి రైతు కళ్ళల్లో సంతోషం చూసి. కిష్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్ష కడుతున్నారని పిఏసీఎస్ చైర్మన్ కృష్ణగౌడ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనలో విఫలమైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే హోదా మరిచి వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తొలగించని ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మేము కొబ్బరికాయ కొడుతుంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కొబ్బరికాయ కొట్టి అడ్డు తగిలి మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మా కృష్ణాపూర్ పరిధిలోని గత 5.5 సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీని కొంతమంది దుష్టశక్తుల మూలంగా ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కుట్ర చేస్తున్నారు. మరి మా సొసైటీ పరిధిలోని ఇప్పటి వరకు 3 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. రైతులకు మంచి ఫర్టిలైజర్ అందించడం జరుగుతుంది. ఎక్కడో మన జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోనే రైతులు రోడ్ల మీద సొసైటీల ముందు చెప్పులు పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంటే ఎన్నో అన్యాక్రాంతమైన భూములు నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీలో మేము దగ్గరుండి చూసినాం. డబుల్ బెడ్రూమ్ల కాడికి భూములను గుంజి డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా ఎమ్మెల్యే గారిది, మా కేసీఆర్ గారు. డిఎస్పీ ఆఫీస్ అది డాబా హోటల్ వాళ్ళంతా కబ్జా చేసి అది కూడా గుంజించి కట్టించాడు. మరి రామాలయం భూములు, నాగేశ్వర భూములు అన్ని కబ్జాకు గురుండే, అన్ని కాశీనాథ్ మందిర్ అన్ని కబ్జాకు గురుండే. అన్ని తీసి గట్ల నువ్వు చేయి, పనులు చేయి, నేనే నీకు కళ్యాణ మండలంలో మంచి పూలదండే చాలా చెప్తా. నా 200 కార్యకర్తలను దొరుకునొచ్చు, నువ్వు మంచి పనులు చేయండి. మీరు చూడు ఏదో గూటకు మాటలు చెప్పి గట్టిగా అభివృద్ధిని అడ్డుకొని నిందలు మోపితే మేము సహించాం. ఎన్నో అన్యాక్రాంతమైన భూములు నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ. వికారాబాద్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పనులు వదులుకుని యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్నా యూరియా అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం బారులు తీరారు. కేవలం 4 బ్యాగులే ఇస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వము రైతులకు అనుకూలంగా మసాలాలు కానీ మందులు కానీ ఇవ్వాలి, కరెక్ట్ టైంకి ఇవ్వాలి. పంటకు టైంకు మసాలా మందులు లేకపోతే పంట పండదు. రైతులు ఇట్లా పొద్దున 4 గంటల నుంచి లైన్ కడితే కూడా మసాలా దొరుకుతలేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని మసాలాలు ఇవ్వాలి, తొందరగా రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులమందరం. జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల అండతో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని దళిత చైతన్య సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు తీగల శివకుమార్, మధుసూదన్ రావు, చిలకపాటి సుశీల్ రాజ్, బి నవీన్ కుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ చైర్మన్లో అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. చైర్మన్లు భవన యజమానులకు సహకరిస్తూ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారని తెలిపారు. హెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి, కమిషనర్ గారికి, సిసిపి గారికి, జోనల్ కమిషనర్ గారి సిపి గారికి. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ బేగంపేట్ సంబంధించిన చైర్మన్లు
8 మంది మీద నేను 20 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర తిష్ట వేస్తున్నారు. వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉండి దాన్ని నడిపించేది చైర్మన్ల సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు. దీనికి అల్టిమేట్గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది, వీళ్ళ జోబులు నింపుకుంటారు. అందుకే ఇలా ప్రక్షాళన చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి నేను పోరాడుతా ఉన్నా. దీనికి సంబంధించి మేయర్ గారు, కమిషనర్ గారు, సిసిపి గారు, జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళన చేసిండు. అది కేవలం సికింద్రాబాద్ బేగంపేట అని అనుకున్నాం కానీ 30 సర్కిళ్ళల్లో ఇది విస్తరించింది. 30 సర్కిళ్ళ చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే ఇవ్వాల. ఇక్కడ కుకటపల్లి జోనల్ కమిషనర్ అయితే అపూర్వం చౌహాన్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేరు, ఈ యొక్క అటెండర్గానే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే తులసివనంలో గంజా మొక్కల్లాగా 8 మంది మొచ్చిరు. ఆ 8 మందిని ఏరి పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్నల్ గారు. అనేక సందర్భాలలో పలుమార్లు పోతే అయినా కూడా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156వ జయంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. నారాయణగూడ YMCA చౌరస్తాలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో కొత్వాల్గా సుదీర్ఘంగా 14 ఏళ్లు సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. విద్యా సంస్థలను స్థాపించి మహిళల విద్యకు పెద్దపీట వేశారని కొనియాడారు. సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. వేతనాలతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య అంగీకారం కుదరడంతో ఇవాల్టి నుంచి చిత్రీకరణలు పునఃప్రారంభమయ్యాయి. కార్మిక సంఘాలు 30% వేతనాల పెంపు కోరుతూ 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కొన్ని రోజులుగా సమస్య కొలిక్కి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నిన్న కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, FDC చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, నిర్మాతలు, చలనచిత్ర వాణిజ్య మండలికి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముప్పై శాతం వేతనాల్ని పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా రోజుకు 2000 లోపు వేతనాలు పొందుతున్న వారికి 3 ఏళ్లలో దశల వారీగా 22.5%, 2000 నుంచి 5000 వరకు వేతనాలు పొందుతున్న కార్మికులకి 17.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. నిర్మాతలు కోరుకుంటున్న వర్కింగ్ కండిషన్ల విషయంలోనూ ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. బందోబస్తు, భద్రతా కోణంలో నగర పోలీస్ విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఏమరపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆగస్టు 27 వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఏసీపీ మురళీకృష్ణ కోరారు. మేము పోలీసులు డిపార్ట్మెంట్లో ఉండే మేము ఇద్దరు ఇన్స్పెక్టర్స్, మరి ప్రెసిడెంట్ శర్మ సారు, తర్వాత మేడం విజోన్ మేడం, కుమారి మేడం కూడా ఈరోజు మీటింగ్ జరిగిపోయింది. దీంట్లో చాలా సమస్యల గురించి మేము చర్చించుకున్నాము. ముందు ఇదే కోఆపరేషన్ తోని 7 తారీఖు వరకు గణేష్ మంచి చేసుకుందామని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. అందరిని కలుపుకొని వెళ్తామని చెప్పేసి మేము సమావేశం. పబ్లిక్ శాంతి. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా గోల్మాల్ కలవరం రేపింది. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకులో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసి లక్షలలో స్వాహా చేశారు. దీనిపై తాండూరులో కలకలం రేపింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్, ఆమె చాలా కాల క్రితం FD చేసింది కొంత అమౌంట్ని. FD చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న FDస్ని రెండింటిని
ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నా అని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాప్రియేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు. చోరీ జరిగిన గంటల వ్యవధిలో దొంగలను పట్టుకున్నారు వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు. బండి నెంబర్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దొంగలున్న ప్రాంతాన్ని గుర్తించారు. యాలాల్ మండలం అచ్యుతాపూర్లోని ఓ ఇంట్లో నగదు దొంగలించిన దొంగలు బండిపై పరారై పరిగి వైపు వెళుతుండగా యాలాల్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచెర్లలో మేకలు చోరీ జరిగింది. బాలయ్య అనే రైతుకు చెందిన 30 మేకలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. మేకల షెడ్డు ఊరు శివారులో ఉండటం, అక్కడ కాపలా ఎవరూ లేకపోవడంతో దొంగలకు చోరీ చేయటం ఈజీ అయిందని స్థానికులు భావిస్తున్నారు. మేకలు ఎత్తుకెళ్లటంతో తమ జీవనాధారం కోల్పోయారని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలించబడ్డ మేకల షెడ్డు వద్ద ఓ వాహనం తిరిగినట్టు ఆనవాళ్లు గుర్తించారు. బాలయ్య నా పేరు, బండెల్కి సెల్వ. ఈ బీరాబా గుడి దగ్గర మేకలు 7 గంటలకు మేకలు కొట్టిపోయినాం. కొట్టిపోతే 10:30 వరకు నేను ఆని ఉండా. 10:30 తర్వాత ఇంటికి పోతే పొద్దున్న నేను 6 గంటలకు వచ్చి చూస్తే మేకలు 30 మేకలు పోయినాయి. 50 మేకల్లో 30 మేకలు పోయినాయి. ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని వాటి మీదనే కుల వృత్తి మాది, వాటి మీదనే మేకల మీదనే బతుకుతున్నాం మేము. నాది బండిచెర్ల గ్రామం. అయితే గుండెల బాలయ్య యొక్క మేకల షెడ్డు మెయిన్ రోడ్డుకు ఇట్లా బీరాబా గుడి వెనుకనే ఉంటుంది. అక్కడ ఆయన షెడ్డు, ఆయన కులవృత్తే మేకలు పెంచడం, గొర్రెలు పెంచడము ఆయన కులదైవం కాబట్టి ఆయన కులవృత్తి చేసుకుంటూ సుమారు 5 సంవత్సరాల నుంచి మేకలు 50 మేకల్ని తయారు చేయడం జరిగింది. అందులో పెద్ద మేకలే 50 మేకలు ఉంటాయి. అందులోకెళ్ళి 30 మేకలు తెల్లారుజామున 12 నుంచి 2-3 గంటల ఆ ప్రాంతంలో ఒక బులోరా బండి తీసుకొచ్చి రివర్స్ తీసుకొచ్చి మొత్తం ఆ 30 మేకలు వేసుకొని పోవడం జరిగింది. దీనిపైన సుమారు ఆ 30 మేకల వాల్యూ సుమారు 6-7 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే ఈ 6-7 లక్షల వాల్యూ కూడా ఏ వ్యవసాయం చేసినా కూడా సంపాదించలేము. ఈయన 6-7 లక్షల వాల్యూ ఈయన 5 సంవత్సరాల కష్టార్జితం. అయితే ఈ మేకలు పోవడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పాపం ఉదయం నుంచి ఇప్పటి వరకు తిండి కూడా తినలేరు. ఆయన చాలా బాధగా ఉన్నది. కాబట్టి దీనిపైన వెంటనే మన ఈ లోకల్ పిఎస్ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ వెంబడే ఈ దొంగ ముఠాలు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో దొంగ ముఠాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టపగలే చోరీ జరిగింది. అచ్యుతాపూర్ గ్రామంలో ఇంటికి తాళం వేసి గొల్లా శివయ్య కుటుంబం సభ్యులు పొలానికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికే ఇంట్లో ఉన్న ఇనుప పెట్టెలోని 2,40,000 రూపాయలు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా కొడుకు తాళం వేసి వచ్చిండ్రా, నా తాళం చేనికి వచ్చిన తాళం నేనట, నేను ఆడబెట్టినట్టు తాళం వచ్చామని ఇంత పొద్దు అయింది రా అంటే దొంగలు వచ్చింది వాళ్ళని వేసి ఇంటికాడ చూసుకపోవాలి. అయితే తాళం తీసి పెట్టినట్ట వాళ్ళు. అయితే నీవేలేమాట నా కొడుకు వచ్చిందన్నట్టు తాళం వేసి వచ్చిండ్రా, నా తాళం చేయి ఒకరు తెలియకుండా ఒకరు తీసుకున్నా కానీ కూడా
ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు ఎవరైతే అనుమానస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు చూసినారు? నేనే సార్, నువ్వే చూసినావు? నేనే సార్. ఏం చేసి 2300 కూలీలకు ఇచ్చిండు, మంది తెచ్చిండు. ఇక అతను కాస్త జర ఆట ఉన్నది, ఇక గోళీలు అయితే తీసుకున్నది చిల్లర. ఏడ పెడతారు ఇంట్లో మీరు? సార్ మీ అంటే అతను ఇంత ఏరియా పెట్టారు సార్. ఒక పెట్టే ఉన్నది అతనికి, ఆ పెట్టెలో ఆ పింఛన్ అని రైతు బంధు వాడని అతను పెట్టెలు పెట్టుకుంటే ఒక చిన్న తాళంతో వేసుకుంటాడు అంతే. అది మొత్తం ఆయన డబ్బులు ఆయనకు తీసుకొచ్చిందని కానీ ఎవరికైనా తెలుసా బయట వాళ్ళకి? సంగారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి భారీగా పట్టుబడింది. నిందితుడి వద్ద నుండి 5.400 కిలోల ఎండు గంజాయి, కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన యజ్జల చిరంజీవిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.